టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 పోరులో వెస్టిండీస్ అదరగొట్టింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో జింబాబ్వేపై 107 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్లో విధ్వంసం సృష్టించి 255 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన విండీస్ ఆ తర్వాత బౌలింగ్లోనూ చెలరేగి ప్రత్యర్థిని తక్కువ స్కోర్కే కట్టడి చేసింది. ఈ గెలుపుతో వెస్టిండీస్ తమ గ్రూప్లో పటిష్టమైన స్థితికి చేరుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. షిమ్రాన్ హెట్మేయర్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 34 బంతుల్లో 7 ఫోర్లు 7 సిక్సర్లతో 85 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అతనికి రోమన్ పావెల్ తోడవడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరూ కలిసి 3వ వికెట్కు కేవలం 52 బంతుల్లోనే 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారీ స్కోర్కు బలమైన పునాది వేశారు. ఆ తర్వాత వచ్చిన షెర్బాన్ రూదర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్ కూడా మెరుపులు మెరిపించడంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబాని చెరో 2 వికెట్లు తీశారు.